హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ పీజీ మెడికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్ కోసం కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసిన సర్వీస్ అండ్ నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ యొక్క ఫైనల్ మెరిట్ లిస్టు రిలీజ్ చేశారు. ఈ లిస్టు ప్రకారంగా టోటల్గా 3,158 మంది స్టూడెంట్స్ ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ 3,315 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ రెండు కంపేర్ చేస్తే దాదాపుగా ఒక 150 మంది మాత్రమే తక్కువగా ఈ సంవత్సరం చేసుకోవటం జరిగింది. పెద్దగా వేరియేషన్ అయితే లేదు. కాకపోతే ఈ సంవత్సరం మనకి తెలంగాణ స్టేట్లో కూడా ఈ నీట్ పీజీ మెడికల్కి సంబంధించి నంబర్ ఆఫ్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి లాస్ట్ ఇయర్ కంటే కొంచెం సీట్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. అయితే ఇప్పుడు ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీరు అబ్జర్వ్ చేసి చూసినట్లయితే మొదటగా రిలీజ్ చేసినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో నాట్ ఎలిజిబుల్ కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్ అంటే ఏపీ స్టేట్ స్టూడెంట్స్ తెలంగాణలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారు. ఆ స్టూడెంట్స్ని ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో నాట్ ఎలిజిబుల్ అని ఇవ్వటం జరిగింది. అయితే ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీరు అబ్జర్వ్ చేసి చూసినట్లయితే కొద్దిమంది స్టూడెంట్స్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని బేస్ చేసుకుని లోకల్ కేటగిరీలో వీళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఏపీ స్టూడెంట్స్ తెలంగాణలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తూ ఉంటే కంబైన్డ్ స్టేట్స్ లో ఉన్నప్పుడు నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేశారు కాబట్టి వాళ్ళకి లోకల్ స్టేటస్ ని ప్రొవైడ్ చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ లో పర్మిషన్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ సాడ్ థింగ్ ఏంటంటే ఎవరైతే కోర్టుని అప్రోచ్ అవుతున్నారో ఆ పర్టికులర్ పర్సన్స్ కి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు, కానీ అందరికీ ఇవ్వాలి అనేటువంటి రూల్ వస్తే బాగుండేదని నా ఉద్దేశం. అంటే కొద్దిమంది హైకోర్టుని అప్రోచ్ అయ్యే కేపబిలిటీ లేక అయి ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఆ స్టూడెంట్స్కి లోకల్ స్టేటస్ ఇవ్వకుండా కేవలము హైకోర్టుని అప్రోచ్ అయినటువంటి స్టూడెంట్స్కి ఇవ్వటం అనేది కొంచెం దారుణమైనటువంటి విషయంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఇది కంబైన్డ్ స్టేట్స్లో ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలకు సంబంధించిన స్టూడెంట్స్కి నాన్ లోకల్ కేటగిరీ సీట్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి స్టూడెంట్ ఆ ఉద్దేశంతో అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. కానీ వీళ్ళు ప్రస్తుతం ఎవరైతే హైకోర్టుని అప్రోచ్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ అంతే జరిగింది, ఈ సంవత్సరం కూడా అంతే జరిగింది. కాబట్టి ఒకవేళ మీలో ఇంకా ఎవరైనా లోకల్ స్టేటస్ పొందినటువంటి స్టూడెంట్స్ మీరు ఒకవేళ ఇప్పుడు హైకోర్టులో అప్రోచ్ అయినా కూడా మీకు కూడా పర్మిషన్ వచ్చే అవకాశం ఉండొచ్చు. కాబట్టి దీని గురించి ఒకసారి వీలైతే మీ లాయర్స్తో కూడా మాట్లాడుకోండి. ఎందుకంటే మధ్యలో కూడా యాడెండమ్ లిస్ట్ అనేది వస్తూ ఉంటుంది. అంటే రౌండ్స్ జరిగే కొద్దీ కూడా స్టూడెంట్స్ నేమ్స్ యాడ్ అవుతూ ఉంటాయి జనరల్గా. కాబట్టి అలాంటి అవకాశం కూడా ఉంది అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అర్థమైంది కదా? సో తప్పకుండా మీరు కూడా వీలైతే ప్రయత్నించుకోండి. సీట్ వచ్చే అవకాశం ఉంటే డెఫినెట్గా మీకు వస్తుంది. ఎందుకంటే మీరు తెలంగాణకి నాన్ లోకల్ అవుతున్నారు, ఏపీకి నాన్ లోకల్ అవుతున్నారు కాబట్టి ఇది చాలా డిఫికల్ట్ సిట్యుయేషన్. కాబట్టి తప్పనిసరిగా మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ప్రయత్నించమని నా సలహా. క్లియర్? సో ఇప్పుడు ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇమ్మీడియట్ గా మీకు వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రౌండ్ 1కి రిలీజ్ అవుతుంది. ఈ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ దాదాపుగా ఒక 3 to 4 డేస్ మాత్రమే ఇస్తారు. ఎక్కువ రోజులు ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 కంప్లీట్ అయిపోయింది కాబట్టి తెలంగాణ స్టేట్ లో లేట్ గా కౌన్సిలింగ్ స్టార్ట్ అయినా చాలా ఫాస్ట్ గా ప్రాసెస్ జరిగిద్ది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ అయ్యే ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. కొద్దిమంది స్టూడెంట్స్ నాకు కమెంట్ సెక్షన్ లో పెడుతూ ఉన్న విషయం ఏంటంటే, అంటే మేము పొరపాటున వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదండి, తర్వాత రౌండ్స్ లో పెట్టుకునే అవకాశం ఉందా, ఇలా నన్ను అంటే ఏపీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అడగటం జరిగింది. ఏపీ స్టేట్ లో అయితే మీరు ఫస్ట్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోయినా నెక్స్ట్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది, కానీ తెలంగాణ స్టేట్ లో అలా ఉండదు, గుర్తుంచుకోండి. తెలంగాణ స్టేట్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఖచ్చితంగా ఫస్ట్ రౌండ్ లో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారో వాళ్ళు మాత్రమే ఫర్దర్ రౌండ్స్ కి ఎలిజిబుల్ అవుతారు. దానితో పాటుగా ఫస్ట్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ వస్తే 100% జాయిన్ అయి తీరాల్సిందే. తెలంగాణ స్టేట్ లో జాయిన్ అవ్వకపోతే ఫర్దర్ రౌండ్స్ లో మరలా పార్టిసిపేట్ చేయలేరు. అంటే ఏపీ స్టేట్ రూల్స్ తెలంగాణ స్టేట్ రూల్స్ ఎంటైర్ ఆపోజిట్ గా ఉంటాయి. రెండిటికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఏపీ స్టేట్ తెలంగాణ స్టేట్ రెండింట్లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ రూల్స్ ని జాగ్రత్తగా ఫాలో అవుతూ దాని ప్రకారంగా మీ యొక్క కౌన్సిలింగ్ ని పర్ఫామ్ చేసుకోండి. సో తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ మీరు ఆల్రెడీ ఆల్ ఇండియా కోటాలో కానీ జాయిన్ అయి ఉంటే, ఒకవేళ మీకు తెలంగాణ స్టేట్ లో ఇంకా బెటర్ కోర్సు మీకు వచ్చే అవకాశం ఉంటే ఫస్ట్ పార్టిసిపేట్ చెయ్యండి.
పార్టిసిపేట్ చేసిన తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఆల్ ఇండియా కోటా నుండి అక్కడ ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని తెలంగాణ స్టేట్ లో వచ్చిన కాలేజ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది డెఫినెట్ గా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆల్ ఇండియా కోటా వాళ్ళకి స్టేట్ వాళ్ళు ఇంటిమేషన్స్ ఇస్తారు, అంటే మేము ఇప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ చేశాం కాబట్టి ఒకసారి స్టూడెంట్స్ కి పర్మిషన్ ఇవ్వండి అని. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. కొంచెం లేట్ గా స్టార్ట్ అయినప్పటికీ కూడా మీకు తప్పకుండా అవకాశం అయితే కల్పిస్తారు. అర్థమైంది కదా? అంటే మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ప్రస్తుతం ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో ఎటువంటి చేంజెస్ లేవు కదా మేడం, మీరు వస్తుంది అని చెప్తున్నారు ఏంటి అని. అంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. సెకండ్ రౌండ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా రిజిగ్నేషన్ ని మేము ఎక్స్టెండ్ చేస్తున్నాము అని సెకండ్ రౌండ్ లాస్ట్ డే వరకు కూడా రిజిగ్నేషన్ ఫెసిలిటీ ఇచ్చే అవకాశం ఉంది. అంటే కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ స్టేట్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ కూడా నాకు తెలిసి ఈ రోజు రేపట్లో వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు అనుకుంటున్నాను. సో ఎవరైతే ఇప్పుడు లోకల్ కేటగిరీలో మీకు ఎలిజిబిలిటీ రాలేదో ఆ స్టూడెంట్స్ ప్రయత్నించుకోండి. అలాగే మిగిలిన స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ కి ప్రిపేర్డ్ గా ఉండండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.